కోరుకుంటది రామన్నా కన్నుల ఇల్లు కలిగి ఉండాలని ఆడపిల్లలు ఎందుకు కోరుకుంటారంటే అవ్వలాలా అగో ఏ ఆపద వచ్చినా ఏ సంపద వచ్చినా ఓనాడు కాకుండా ఓనాడు నా తల్లిగారిల్లు కలిగి ఉన్నదనుకో పండుగైన పబ్బమైన ఓ తలమో తులమో షీరో సార పెడతారని అమ్మగారింటి మీద ఆశ కొట్టుకుంటుందా అన్నా నీకు దండం పెడతా అన్నా అన్నా నీకు దండం పెడతా అన్నా ఎప్పుడు అమ్మగారింటి మీద ఆడబిడ్డలకు ఆశ అన్నా నీకు దండం పెడతా అంటాను ఆడబిడ్డలు అంటేనే దొంగ ఉండాలి అవునా ఆడబిడ్డలు అంటేనే దొంగ ఉండలు అన్నగాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు భయ్యం ఇల్లు కట్టుకున్నాడు అనుకో కూరాడు పెట్టేది కుదురాడు బిడ్డు అంటారు దాన్ని తీసుకొచ్చి ఉండ మనదే పసుపు మనదే కుంకుమ మనదే ఆ కుండలో పోసిన నీళ్లు మనదే ఎత్తుకొచ్చి పోయాలా నీళ్లు కుండలా అయితే కూరాడు తెచ్చి కొత్త చీర కట్టుకొని కూరాడు కట్టుకొని వచ్చి ఇంట్లో పెట్టి అల్ల కింద పిండి వేసి లొడకొచ్చి కొంగుకు అన్న కొంగు అదిన కొంగు నన్న కొంగు ఊడిచి అన్నో నువ్వు ఇల్లు కట్టుకున్నావు కాదురా నువ్వు కూరాడు పెట్టినా కాదురా తులం బంగారం పెట్టు దాని అవసరం మీడే పెట్టి దాశ పెట్టున్నదాన్ని పెట్టాడు దీనికి ఆడిబిడ్డ అనే దానికి మానవం ఉంటే నీకు మానవుడు లేరా గాడి నేను మాట్లాడాను మరి నన్ను ఎందుకు తెచ్చినావు నన్ను ఎవడు పిలువాను నిన్నెవరు పిలిచి మా తమ్మిని పిలుచుకున్నా నా సన్నానే మా బావని ఎందుకుంటాను నడవచ్చిన పిలిచినావు గాడి అయితే అన్నగాడు అనేటోడు కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు అన్నగారిని ఎందుకు అడిగాను అని అన్నగారికి ఓ 1,00,000 రూపాయలు ఇస్తే అవుతుంది ఆడబిడ్డ అయితే ఆడబిడ్డ అనేది సిగ్గు తక్కువ నా ఇంటి లోపల ఎవరు కావాలని నేర్తాన్నవే నీకు మానవు లేదా నీకు సిగ్గు లేదా ఇచ్చేది లేదని చెప్పి పెద్దోడు సూర్యసేన మహారాజు చంద్రసేన మహారాజు చేసుకున్న భార్య దగ్గర చెల్లె శిఖకురులు చేతబట్టిండు శిఖకురులు చేతబట్టి కొర 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 గుంజుకొని ఎల్లు వేసి గలవంతలతో చేతుల బట్టి మారు దెబ్బలు కొట్టుకుంటా జల్ల రక్తాల గారంగా గిర గిర దింపి గలవంతల ఎల్ల దొబ్బిందే అవ్వా అందరి సంబరమే ఊరికొచ్చి తల్లి ఒడిలో మనవాడలో బొర్ర ఒక్కల పడ్డది 3 బుక్కల రౌతం కట్టింది తల్లి ఒడి లోపల వరకల్లా అవలాల చూడుండ్రి తీపిల్ల తీపి ఏ తీపి గొప్పదంటే కండ ఖర్జూర పండు కన్న తల్లి కడుపు తీపి పెద్దది ఓ బిడ్డ నువ్వు బుక్క రక్తంగా కుదివేవా నేను అద్దంటే ఇన్నవా అని కన్న తల్లి ప్రేమాయే కట్టింది బట్టాయ దబదబురి కట్టి బిడ్డ ఎత్తుకొని అలుగుకున్నది నా బిడ్డ చిరవైతే నువ్వు చచ్చిపోదు కాదు బిడ్డ వాళ్ళ మీద మన్నెత్తిపోయేనే బిడ్డో వాళ్ళు కరువులు పాడైంది బిడ్డ నేను అద్దంటే ఇరపోతే నీ రాకీటు పాడవాడా వాళ్ళకు రాకీటు కడతానని పోతే బిడ్డ వాళ్ళ మీద మన్నవాడ నిన్ను శనమైతే చంపుతుంది బిడ్డ నా బిడ్డ ఇన్ని రోజుల బట్టి ఇంట్లో మాట బయట పడుకుంటాను వాళ్ళ గుడికాడు ఇదే ఊళ్ళో చదువుకున్నా కానీ ఇక మనం బతుకున్న సంగతి వాళ్ళకు తెలిసింది బిడ్డో మనం ఈ ఊళ్ళో బతుకుతాను అన్న సంగతి వాళ్ళకు తెలిసింది కాబట్టి ఇన్ని రోజులు తెలియకుండా చదువుకున్నా ఇక ఈ ఊళ్ళో మనం ఉండద్దు బిడ్డ ఈ ఊళ్ళో ఉన్నట్టయితే ఎప్పుడన్నా ఓనాడు అర్ధరాత్రి వచ్చి మన మీద బండెత్తేస్తారు కత్రతోటి పోసి చంపుతారు బిడ్డ ఈ ఊళ్ళో మాత్రం మనం ఉండద్దురా బిడ్డ రమ్మని బిడ్డ రెట్ట చేతులు పట్టుకొని అడిగి బాటలు పడతానే తల్లి బిడ్డలు అందుకే అంటారు అవలాల చూడుంది ఆడిబిడ్డ దీవెన అర్తివాని దీవెన దీవిస్తే దీవెన సాపిస్తే శాపన ఇంటి లోపల కన్న తండ్రి సాపించిండు అనుకో ఇంటి లోపల కన్న తండ్రి సాపించిండు అనుకో
ముందుగా పెద్ద కొడుకు దాపుతాడు. ఇంటి లోపల తండ్రి దాపిస్తే పెద్ద కొడుకు దాపుతాడు. తల్లి ఎంత దాపించినా కొడుకులకు దాకదు, బిడ్డలకు దాకదు. అదే ఆడిబిడ్డ దీవెన దీవించిన దీవెన సాపించిన శాపన. ఆడిబిడ్డ దాపించిన అనుకో పచ్చి కూడా రౌతేసినట్టు అన్నదమ్ములకు దాపుతుంది. ఊరు పొలమారు మీదకి వచ్చింది, అన్నదాల మీ మీద మన్నెత్తిపోయారా అని 7 దోషుల్లో మన్ను పోసింది. నన్ను దన్నిర్రా అన్నా, నన్ను దన్నిన మీ కాళ్ళ కుట్టాది లేవాలి, మీ ఇప్పుల రాసపుళ్ళు ఉట్టి మీకు పురుగులు వల్ల పుట్ల కొద్ది కూడా మీ మీద ఊరు పొలవారు మీద చాపించింది బిడ్డో. అలలలలలలగానాడు గా బిడ్డను పట్టుకున్నని ఆ తల్లి. అగో ఆ తల్లి శకుంతల రా బిడ్డ రమ్మని ఆ బిడ్డని ఎంబడి పెట్టుకోని బిడ్డ ఇక మనం ఎక్కడికన్నా పోదాము. ఉంటేనేమో పులి పిల్లల బిడ్డ, పోతేనేమో బలి పిల్లలమని ఆ బిడ్డను ఎంబడి పెట్టుకొని కన్న తల్లి శకుంతల. నది సాగరానా నే పడలేదు ఈ పాడు బాధ, పడలేదు బంది కానా. నది సాగరానా నే పడలేను ఈ పాడు బాధ, పడలేటి బంది కానా. జినక మృగములారా జిల్లి మృగములారా జినక మృగములారా కొండ మృగములారా కోడి జీవరాతులారా అరులారా గిరులారా అడవిలో మునులారా సూర్య చంద్రాలు మీరైనా కరుణించలేరా తండ్రి మీ దరికి మము చేర్చుకోరా. కన్న తల్లి మాత్రం చెకుంతలే ఉడుకుడుకు దుప్పల్ల ఉత్తరేని గట్టల్ల బాల పొరగల్లకెళ్ళి పరికి మొదల్లకెళ్ళి బిడ్డలు తీసుకొని కలగల గంటతో తీసుకుంటా నర్ర చెంగట్లా కోరు పెద్ద ముళ్ళు కొట్టాడు చెంగలి, మారు పెద్ద ముళ్ళు మాట్లాడు చెంగలి, సింహాల గడివి చీకటి కోనేరు మానవ దానవ ఎత్తులు కిన్నర కింపుసులు యమ ధర్మ రాజు తిరిగని చెంగలిగా బల తల్లి బిడ్డలు పోతారు. కన్న తల్లి 80 ఏళ్ళకు ఎత్తు ఉన్నది, మరి ఎంతైనా కానీ 70 ఏళ్ళకు ఎత్తు 80 ఏళ్ళకు దత్తు ఉన్నదమ్మా. అద్దోన పడివి లోపల ఓట్లంటే మీద ఎండ కొడతాంది, కింద ధరణి గాలుతాంది. ద్రావరాంటి ప్రాణాలు తీసి ధరణి మీద పెడతాంటే గవలోల పొక్కులు కొడుతున్నాయి, పొక్కుల పొక్కులు ఒడిసి మారు పొక్కులు ఒడిసిన శిల రక్తాలు చిల్లాడు. ఎవరిగా తీయటులానున్నదో ఈ సురుని గనక ఎవరిగా మందిరులానున్నదో ఎవరిగా తీయటులానున్నదో ఈ సురుని గనక
కాదు ఎండలు మరి ఊపి కొడతా అంటే రోని ఎండలు రోగళ్ళు వలుగుతా అంటే కన్న తల్లికి అడుగు తీసి అడుగు పెడదామంటే 70 ఏళ్లకు ఉన్నది 80 ఏళ్లకు తచ్చున్నది విరుదు విరుదు పెద్ద మనిషి అయింది ముందడ ముంజూరు నడిచింది ఒక్కొక్క ఎంటిక నడిచి వాళ్ళ రాలము తప్పింది ఆ తల్లి గౌడదంతాల్లో వదిలింది ఆ తల్లి శకుంతల దేవికి నడవబోదామంటే నడవత్తలేదు సొప్పాకు రీతిగా దోగుతున్నది ఆ తల్లి చేటిపోయేటితో వల్లరా నడవ చేతగాక చెట్టోలే ఊరుతున్నది తల్లి రారా దూరపడి విలోరంగా తల్లి పూలపట్టే ఓ దేవుడా బిడ్డ ముందట పోతాంది తల్లి నడవత్తలేదు మరి ఏం తెలుసు పాకు రీతిగా దోగుకుంటా దౌడదంతల్లో వదిలింది తల్లికి ఒక్కొక్క ఎండికి నడిచి వాళ్ళ రాళ్ళము తప్పింది ముందడ ముందూరు నడిచింది చేతులకు పోయినేమో కాళ్ళు ముందరగా వచ్చినాయి నడవబోదామంటే నడవత్తలేదు తల్లికి ఆ దూన పడివి లోపల గుట్టోలే ఊరింది ఆ బిడ్డ నా బిడ్డ రావే బంగారమా నాకు చేతనైతే లేదే నా బిడ్డ ఈ పంతల సమరోల జీవ జీవనరాలు కన్న తల్లికి గుందుగా తన్నయ్యవ్వ తల్లికి కళ్ళల్లా ఎవులొల్లు కనబడదరా కట్టం వచ్చిన వాడికే కష్టం వస్తుందవ్వ పండ్లు కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నారు ఇద్దరు అన్నగాళ్ళు కాదన్నారు వదినలు కాదన్నారు అవ బిడ్డలు అద్దోన పడివి బాట పట్టుకొని పోతంటే ఈ ఎలగల్ని ఏత్తంది ఆ తల్లి ఎర్రెర్రి చూపులు చూస్తుంది తల్లి కల్లి బిల్లు అవుతుంది అల్లు మిక్కిలైతుంది ఆ తల్లికి కళ్ళల్లో ఎవరు యమదూతలు కళ్ళబడదంటే నాటికైనా నేటికైనా చచ్చిపోయేటోళ్ళకి కళ్ళల్లో యమదూతలు కదిలాడతారాట కళ్ళల్లో ఎవరు కనబడ వరకల్ల తల్లికి జాలి ఉంటే జల్లు అంటుంది గుండెలకు బెల్లు అంటున్నాయమ్మా నా బిడ్డ రావే బిడ్డ బిడ్డనే అపురూపా బిడ్డనే వెళ్ళిపోతా బిడ్డ నా కళ్ళల్లో ఎవరు కళ్ళబడదండ్రు బిడ్డ నువ్వు చచ్చిపోతే నేను ఎట్ట బతుకుతున్నా ఒక్కదాన్ని అడుగుల లోపల నాకు ఎవరున్నారవ్వా బిడ్డ నేను చచ్చి వేరంకనే అవ్వా నన్ను కడుపుతోటి కనుకున్న నా తల్లే వేంది నా తల్లి వేరంక నాకే ఉన్నదా అని నేను కూడా చచ్చిపోతే అద్దోర బడిలో ఏ చెట్టుకుని పెట్టుకున్ననే బిడ్డ ఏ పంటకు తల వాదుకున్న ఏ బాయిల పడి నువ్వు చచ్చిపోయినా నా కన్న కడిపే బిడ్డ ఓవు నవ్వా ఓవు బిడ్డ నాడు ఇద్దరు కొడుకులో చూడ నాకు ఆడపిల్లల సంతాన ఫలము కావాలన్నా అని భర్త ప్రాణగండాను ఒప్పుకున్నా 3 రోజుల్లో నీ తండ్రి చచ్చిపోతే అన్నగాళ్ళు కాదన్నా బిడ్డ బిడ్డ నీకన్నా ఎక్కువ నాకెవరు లేరు నాకన్నా ఎక్కువ నీకెవరు లేరా అని నా కడుపు చంపుకోని బిడ్డ ఓ పూట తిని ఓ పూట ఉప్పిడు ఉపాత ఉండి ఒక గంటి నిద్రతోటి బిడ్డ ఒక గంటి చూపుతోటి నిన్ను దాదుకున్ననే నా బిడ్డ ఇక నేరువేనా కాడా చచ్చిపోతే కన్న గడిపే బిడ్డ ఓవు నవ్వా కని భూమి మీద వేసిన ఏం కావరిస్తనే అవ్వ నీ కట్టము చూడరాను బిడ్డ నీ సుఖము చూడరాను బిడ్డ నేను చచ్చిన కాడ నువ్వు దావద్దు బతకాలే బట్ట కట్టాలి బల సాగు తినైన బతకాలన్నారు పెద్దలు నువ్వు ఏ అగాయిత్యం వేసుకోకు బిడ్డ పేరుకు రావాలి కీర్తికి రావాలి 10 మంది లోపల గొప్పగా బతకాలి 10 మంది లోపల గొప్ప పేరు తెచ్చుకోవాలనే అవ్వా ఏ మనిషికైనా ఓపిక ఉండాలి ఓపిక అన్ని రోజులు వరంగల్లు పట్నం అన్నారు ఓపిక లేని మనసులో కొంక నక్కల పాలన్నారు ఆవు సల్ల ఎన్నాళ్ళు బిడ్డ ఆశీరం ఎన్నాళ్ళు బరే సల్ల ఎన్నాళ్ళు భాగ్యములు ఎన్నాళ్ళే అవ్వా నర మీద పుండు పుట్టిన ప్రమాదమే నడవంత్రాన శిరవంతం వచ్చిన ప్రమాదమేనవ్వా ఊపిరి బిగబట్టుకుంటే కడుపు నిండబోదు ఉపవాసం ఉంటే అప్పు తీరబోదు మనసు గుర్తే చెరువు నిండది మాట మాట్లాడితే కడుపు నిండది జాలారిపోనేరు కావోదు బిడ్డ కుక్కగోవు కాదు కుందేరు పులి కాదే అవ్వా పందిరి పర్వతము కావోదు బిడ్డ లోకులు కాకులు లోకుల మాటలు పట్టుకొని భూమి మీద నడవలేవే అవ్వా బిడ్డకు బుద్ధులు చెప్పింది జ్ఞానం చెప్పింది నేను పోతా అన్న
మరి ఏనాడు నా పొగ నువ్వు చూసుకోకు, నేను చచ్చిపోయిన కాడ నువ్వు చచ్చిపోకు బిడ్డ అని చెప్పి ఆ కన్న తల్లి మరి ఏనాడు బిడ్డకు బుద్ధులు చెప్పిందా? జ్ఞానాలు చెప్పిన కన్న తల్లి అప్పుడు 70 ఏళ్ళకి ఎచ్చున్న కన్న తల్లి 80 ఏళ్ళకు తచ్చున్న మరి ఏనాడు అయినా తల్లి శకుంతల దేవి విలవిల 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 కొట్టుకొని బిడ్డ ఒడి లోపల కన్న తల్లి ప్రాణం విడుతున్నదిరా. కొట్టుకొని బిడ్డ ఒడి లోపల తలబెట్టి నర్ర చెంగట్టెడ గాని పోతుని వేసి ఆ తల్లి చచ్చిపోయిందే. కన్న తల్లి చచ్చిపోయే వరకల్లా బిడ్డ అవ్వ నాకు దిక్కెక్కడున్నది, నాకు ఎక్కడున్నదని ఆ నర్ర చెంగట్ట తల్లి మీద పడ్డదో. ఓ అవ్వలాలా తల్లి మీద పడ్డది. కలగంట పుట్టడు కంగనది నిండు రవ్వలోల నీళ్ళడుపుతున్నది. అవ్వలాల చూడుండ్రి, అడవి లోపల వెన్నెలగా ఎవరన్నా చూస్తారా? ఈ బిడ్డ అవ్వ మీద పడి వర్రుతంటే అయ్యో బిడ్డ ఊకుంటూ అనేటోళ్ళు ఎవ్వరు లేరు. తనకు తనే జరుచుకుంటుంది, తనకు తనే తల గుర్తుకుంటుంది. ఓ అవ్వా నన్ను చుట్టాల చూపుతారంటివి అవ్వా, నన్ను చెట్టల్లా కలిగిపోతివా. బంధువుల చూపుతానంటే అవ్వా, నన్ను ఏ పంటల పాలు ఎత్తివి అవ్వా. అవ్వ కన్నరు భూమి మీద వేసిర్రు, నా కట్టం ఎప్పుడు చూసినవు. అవ్వలాలా మొగోనికి ఎంత దుఃఖం వచ్చే రెండు మోకాళ్ళ తల పెట్టుకొని మొగోడు నాల మీద గీతలు గీతలు కానీ ఆడోళ్ళంటే అట్లా కాదు. ఆడోళ్ళకు దుఃఖం వస్తే ఆపరు, ఆడదానికి దుఃఖం వచ్చిందనుకో పెట్టగాడ కోడిగా తమ్ముకుంటా నూకలు ఏరక బుక్కినట్టు ఒక్కొక్క మాట ఆడపిల్లలు అల్లించుకుంటా ఏడుతాయి. వాడకేడితే అవతలాడకిన పోతుందాట. అదంత గుద్దుకుంటుంది, తలంతా బాదుకుంటాను. అవ్వన్న నీ ఏ గతి చేసినవే అని ఈ అడుగు లోపల నిన్ను అమ్మా ఈ అడవి లోపల నేను కాకుల గద్దల పాలెట్టేయాలి. నిన్ను జీవరాశులకు వదిలిపెట్టిపోతే అడవి లోపల కొండలు మృగాలు కోటి జీవరాశులకు నేను మిక్క తింటే కొడుకులు కానీ కొడుకు పెట్టడానికి బిడ్డలు కానీ సచ్చినాడు మీద పడి అరిచడానికి అవ్వ నిన్ను ఎట్లా ఈ అడవిలో వారేసుకోవాలి శపాన్ని విడిచిపెట్టిపోతే కాకుల గద్దలు వస్తే నేను మిక్క తింటే అవ్వ అని కుక్క చచ్చిపోతే కుక్క కాళ్ళకు తాళ్ళు కడతాం చూడు. ఆ ప్రకారంగా కన్న తల్లి 2 గాలు పట్టి అవ్వను నాకు లేస్తావు అని ఆ తల్లి 2 గాలు పట్టి గొరగొర కుక్కను గుంజుకపోయినట్టు గుంజుకపోతుంది అడవిలో. అవన్నీ ఎక్కడ దానం చేసుకోవాలి అని ఆ తల్లిని గుంజుకపోతాను. అవ్వ నీకు బండలు గుంజుకపోతాను, ఈ చెట్టు విరికపోతాను. అవ్వ నాకు బిడ్డ నాకు నొప్పి అవుతుంది, నన్ను ఇట్లా గుంజుకపోవు బిడ్డ అని ఒక్క మాట లేకపోతుంది అవ్వ అని ఏడ్చుకుంటా నర్ర జంగట్ట ఒక గంగ బయటికి వచ్చింది. గంగ లోపల ఉష్కను బొందోలతోటి ఆ బొందలు ఆ తల్లిని వారేసి ఆ ఉష్క కూడికింది. ఉష్క కూడికిన తల్లి అవ్వా ఇక నీ పేరు మీద 9 స్నానాలు చేస్తా అవ్వా అని అదే గంగ లోపల 5 దోశల నీళ్ళర్పణ చేస్తుంది. అవ్వ గిదే నీకు పిచ్చి అనుకో, ఇదే నీకు పక్షి అనుకో అని 5 దోశల నీళ్ళర్పణ చేసి అదే గంగ లోపల 9 మునుగులు మునిగి అవ్వయ్య నీ బాకి తీదిగా నేను పోతాన్నా, నేను సత్యనేమో బతుకుంటేనేమో మళ్ళీ నీ బొంద నాకు గనలబడతా, లేకపోతే ఇక సత్యనే పొలవన్నీ కుక్కలు కాదు పోతాన్నా అవ్వ అని నర్ర జంగలి బాట పట్టుకొని అడవిలోన ఒక్క పువ్వే పూసింది నగదారిలో
దారిలో